అవినీతిలో ఆకాశానికి ఎదిగిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర ఎర్రుపాలెం గ్రామంలో మండలంలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సంపదను బీఆర్ఎస్ దోపిడీ చేయడం వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలవాల్సింది దొరలు కాదని గెలవాల్సింది ప్రజలని భట్టి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ను తీసుకువస్తుందని స్పష్టం చేశారు ఆయన. దృష్ట్యా 2 లక్షల నుంచి దాన్ని 10 లక్షలు పెంచి ప్రతి కుటుంబం సంవత్సరానికి ఒకసారి 10 లక్షల రూపాయలు వైద్యం జరుపుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా పెంచాం. ఇవన్నీ చేయడానికి కావాల్సినంత ధనం ఈ రాష్ట్రంలో సంపద కూడా ఉంది. కాకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్తా ఉన్నాడు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి, ఆర్థిక లెక్కలు తెలిసినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాను. కావాల్సినంత ధనం రాష్ట్రంలో ఉంది. ఈ సంపదను ప్రజలకు పంచగలిగితే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్దలు దోచుకునే డబ్బుని ఆపగలిగి ప్రజలకు పంచగలిగితే ఈ 6 గ్యారెంటీలు చేయడం సమస్య కాదు, తప్పనిసరిగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా నేను, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కలిసి సంతకం పెట్టి గ్యారంటీ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకి పంపించాం.